పట్టణంలో ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు తెలియజేశారు. వివిధ పాయింట్లలో ఆటో డ్రైవర్లను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తెనాలి పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆటో డ్రైవర్లకు 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో శనివారం మధ్యాహ్నం ఆటో డ్రైవర్లను పిలిపించి ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మితో కలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రైవర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, యూనిఫామ్ ధరించాలని చెప్పారు. అడ్డదిడ్డంగా రాకపోకలు సాగించడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సీఐ సూచించారు. రూల్స్ పాటించిన వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ రమేష్ బాబు తెలియజేశారు. నగర ప్రజలకు అలానే ఆటో యూనియన్ వర్కర్స్ అందరినీ కూడా ఈ రోజున పిలిపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఉన్న రోడ్లకి ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే మార్గంలో మనం ఎంత చెప్పినా కూడా మన ఆటో డ్రైవర్స్ వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళందరినీ ఈ రోజున ట్రాఫిక్ ఎస్ఐ గారు సమక్షంలో అందరినీ పిలిపించి ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫైనే కాదు, ఫైన్ వేయడం వల్లనే వాళ్ళు మారిపోతారనేది పొరపాటు. ఓన్లీ వాళ్ళకి ట్రాఫిక్ ఎడ్యుకేషను నేర్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అందరిని పిలిచాము. అన్ని స్టాండ్ వాళ్ళు వచ్చారు. సుమారుగా 350 బండ్లు, అంటే మన టౌన్ నుంచి జనాల నుంచి బయటకు వెళ్ళే బండ్లు 350 బండ్లు దాకా ఉంటున్నాయి. ఆ 350 బండ్లు ఒక 50-60 మంది మా దగ్గరకు వచ్చారు. రిమైనింగ్ వాళ్ళని ఈవినింగ్ పూట మేము వెళ్ళి చేయవలసినవి చేయకూడనివి వాళ్ళకి తెలియజేస్తున్నాము. దాని ద్వారా ట్రాఫిక్ రెగ్యులేషను బాగా జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫుట్పాత్ అంటే ఖాళీ నడక, అది ఎవరైతే రెగ్యులర్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఉండే దానికోసము నడక కోసం అరేంజ్ చేసిన ఫుట్పాత్ల్లో అనవసరంగా షాపులు, శనక్కాయ బండ్లు, మొక్కజొన్న హీట్ చేసి ఇవ్వడం జనాభాకి, అట్లానే బొమ్మలు అమ్మడం అవన్నీ పెడతా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే ఆ ఫుట్పాత్లని అనవసరంగా ఉపయోగించి ప్రయాణికులకి ఇబ్బంది, అసౌకర్యంగా కలిగించవద్దు అని చెప్పి తెలియజేస్తున్నారు.